ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. మనకి 12th December 2025 అంటే ఈరోజే సెట్ ఆఫీస్ నుంచి మనకి ఈ నోటీస్ అయితే వచ్చింది, ప్రెస్ నోటు. ఓకే, సో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ సెట్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఉస్మానియా యూనివర్సిటీ విల్ కండక్ట్ టీజీ సెట్ మనకి ఆఫీస్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉంటుంది అండ్ వాళ్ళే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసేది. దానికి సంబంధించింది 22, 23, 24 3 డేట్స్ మనకి వచ్చినాయి. యాక్చువల్గా ముందు 10, 12 అని ఉండే ఎగ్జామ్ డేట్స్, బట్ అవి పోస్ట్పోన్ అయినాయి. 22, 23, 24 ఈ డిసెంబర్, ఈ మంత్లోనే మనకి ఇంకో మహా అంటే ఇంకో 10 days ఉందనుకోరి. సో ఈ 10 daysలోనే మనకి ఎగ్జామ్ అయితే ఉన్నది. ఏ సబ్జెక్టులు ఎప్పుడెప్పుడు ఉన్నాయి అనేది చూద్దాం. మొత్తం 29 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఓవరాల్ 29 సబ్జెక్ట్స్కి సెట్ ఎగ్జామ్ పెడుతున్నారు. ఇది మనకి సిబిటీ ఉంటుంది, ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు. ద టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే సిబిటీ మోడ్ అంటారు దాన్ని. కంప్యూటర్లో మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ద హాల్ టికెట్స్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ 18th December. హాల్ టికెట్లు 18th December వస్తుంది. ఓకే, సో ఇంకొక వారం రోజులు, 6-7 days కొంచెం వెయిట్ చేయండి. మనకి హాల్ టికెట్స్ రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్లీ నేను అప్డేట్ చేసుకోవచ్చు. మనం ఈ సెట్ ఎగ్జామ్ అందరికీ తెలిసిందే ఆల్రెడీ. సో సెట్ ఎగ్జామ్ మనం క్వాలిఫై కావాలి. ఇక్కడ చూడండి, ఫర్ ఎలిజిబిలిటీ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బై లెక్చరర్. మనం లెక్చరర్ ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మనం ఫ్యూచర్లో కావాలంటే సెట్ ఉండాలి. వితౌట్ సెట్ డిగ్రీ లెక్చరర్ పోస్ట్కి మనకి ఎలిజిబిలిటీ కూడా లేదు. అండ్ జూనియర్ లెక్చరర్కి సెట్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్లో ఒకవేళ దాన్ని కూడా చేంజ్ చేస్తే చేయొచ్చు. అంటే జేఎల్కైనా డిఎల్కైనా సెట్ కంపల్సరీ అని పెట్టిరు అనుకో, ఇక జేఎల్కి కూడా అప్లై చేసుకోనికి ఉన్నది. ప్రస్తుతానికైతే ప్రీవియస్ 2022 నోటిఫికేషన్లో అయితే జేఎల్కి ఓన్లీ పీజీ ఉంటే సరిపోతుంది. బట్ డిఎల్కి మాత్రం పక్కా సెట్ ఉండాలి. సో ఇది అండ్ సెట్ ఉండడం వల్ల గెస్ట్ ఫ్యాకల్టీ మెయిన్గా ఏదైనా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో, మీ డిస్టిక్లో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో ఎవ్రీ ఇయర్ June, Julyలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు పడతాయి. సో దానికి మనం వెళ్ళొచ్చు, అప్లై చేసుకోవచ్చు. డెమో ఇస్తే సెట్ ఉంటే తీసుకుంటారు మనకి. అండ్ మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ, ప్రైవేట్ కాలేజెస్లో కానీ మీ సబ్జెక్ట్ అక్కడ ఉంటే ఫ్యాకల్టీలా చెప్పుకోనికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి 18th December హాల్ టికెట్లు వస్తాయి, గుర్తుపెట్టుకోర్రి. ఈరోజు మీ హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. మీ సెంటర్ ఏంది, మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అని అప్పుడు చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పారు ఆల్రెడీ, మనకి 22నే 2 షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 ఉంది. మనకి December 22నే 2 షిఫ్ట్లు ఉన్నాయి. ఫస్ట్ షిఫ్ట్లోనేమో ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళకి మార్నింగ్ ఉంటుంది ఎగ్జామ్ నాకు తెలిసి. అండ్ సెకండ్ షిఫ్ట్ అంటే ఆబ్వియస్లీ ఆఫ్టర్నూన్ ఉంటుంది. వీళ్ళకేమో మధ్యాహ్నం ఉంది ఎగ్జామ్. మళ్ళీ 22 తర్వాత 23 కూడా 2 షిఫ్ట్లు ఉన్నాయి. షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 23 December. కామర్సు, మేనేజ్మెంటు, హిస్టరీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, సోషియాలజీ, లైబ్రరీ, ఇన్ఫర్మేషన్ సైన్సెస్ వీళ్ళందరికీ 23 రోజు December షిఫ్ట్ 1 ఉంది. అండ్ షిఫ్ట్ 2 అంటే మధ్యాహ్నం మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, సైకాలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ దీనికి సంబంధించి షిఫ్ట్ 2లో ఉంది. ఓకే, సింపుల్. లాస్ట్ డే 24th రోజు ఒక 2 days ఎక్స్ట్రా దొరికింది అనుకోవచ్చు వాళ్ళకి. మనకి 24th రోజు కూడా షిఫ్ట్ 1 ఉంది, షిఫ్ట్ 2 ఉంది. మనకి కెమికల్ సైన్సెస్, ఎకనామిక్స్, ఎర్త్ సైన్సెస్, పొలిటికల్ సైన్స్, సోషల్ వర్క్ షిఫ్ట్ 1 ఉంది. ఇంగ్లీషు, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, లా దీనికి సంబంధించి 24th రోజు షిఫ్ట్ 2 ఉంది. ఓకే, సో ఒక్కరోజే డిఫరెన్స్ అండి. ఏదో మాది ఫస్ట్ రోజు పడ్డది కదా, ఫస్ట్ షిఫ్ట్ పడ్డది కదా అట్లా ఏమనుకోకూర్రి. 22కి 24కి మధ్యలో జస్ట్ 21 రోజే ఉంటుంది. ఓకేనా, అంత పెద్ద తేడా ఏముండదు. జస్ట్ 1-2 daysలోనే మీరు 22 రోజు రాస్తారు, కొందరు 23 రోజు రాస్తారు, 24th రోజు లాస్ట్. జస్ట్ ఒక 1-2 days అటు ఇటు ఉంది అంతే. మీది ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ వచ్చినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి మనం చూసుకోరు, ఇప్పటి నుంచి మనకి 10 days ఉంది 22 Decemberకి. సో చూసుకోరు, ఈ 10 daysలో మీరు ఎట్లా రివిజన్ చేసుకోవాలి. మనకి పేపర్ 1లో 10 యూనిట్లు, పేపర్ 2లో 10 యూనిట్లు ఉంటాయి. ఆ పేపర్ 2లో 10 యూనిట్లలో ఏ యూనిట్లు అయితే మెయిన్ వస్తాయి, అట్లీస్ట్ ఒక సగం అన్న, అంటే 5 యూనిట్లు అన్న. ఆ 5 యూనిట్లు ఎక్కువ స్కోర్ వచ్చేటి మనకి ChatGPTని అడిగితే అదే చెప్తుంది. ఎక్కువ స్కోర్ వచ్చే మనకి మెయిన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అవన్నీ చూసుకోరు. స్కోర్ ఎక్కువ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. 100 questions కాకపోయినా మనం అట్లీస్ట్ అందులో 40-50 అట్లీస్ట్ 40 questions అన్న పర్ఫెక్ట్ పెట్టడానికి 100% యాక్యురసీ తోటి పెట్టడానికి స్కోప్ ఉంటుంది. సో 50% ఆఫ్ ద సిలబస్ అన్న ఒక 5 units అన్న మెయిన్గా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటి చూసుకుంటే ఈ 10 daysలో హెల్ప్ అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ పేపర్ 1 అందరికీ కామన్ పేపర్. ఓకే, ఇది 50 questions వస్తాయి పేపర్ 1లో. ఈ 50 questions అందరికీ కామన్ పేపరు. అండ్ ఆబ్వియస్లీ పేపర్ 2 100 questions. ఓవరాల్ మనకి టార్గెట్ పెట్టుకోరి, కట్ ఆఫ్ 160, 170, 180 ఉంటుంది. సో దానికి తగ్గది కాబట్టి
సో మినిమం మీరు మంచిగానే స్కోర్ చేయడానికి చూసుకోరు, ఓకేనా. సో ప్రీవియస్ పేపర్స్ సెట్ అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటాయి, చూసుకోరు ఒకసారి. మనకి సెట్ ప్రీవియస్ పేపర్స్ అని కొడితే మీకు గూగుల్లో వస్తుంది, సెట్ అఫీషియల్ వెబ్సైట్లోనే ప్రీవియస్ పేపర్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూసుకోర్రి. ఇక మీరు ప్రిపరేషన్ గారి, ఓకే. ఇది ఎగ్జామ్ డేట్కి సంబంధించిన అప్డేటు, ఓకేనా. రన్ మరి ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. 18th December లోపు వీడియో చేస్తా, సెట్ అడ్మిట్ కార్డులో అప్పుడు లింక్ జనరేట్ అవుతుంది, డౌన్లోడ్ అవుతాయి, ఓకేనా. డన్, ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. పీజీ అయిపోయిన వాళ్ళైనా, పీజీలో ఉన్న వాళ్ళైనా కంపల్సరీ క్వాలిఫై అవ్వండి, ఓకే. డోంట్ వేస్ట్ యువర్ 10 days. 10 days కూడా గట్టిగా ప్రిపరేషన్ అయితే మీరు అక్కుంటే క్వాలిఫై అవుతారు, ఓకే. డన్, ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.